నెల్లూరు జిల్లా పెద్దపుటపాలెం గ్రామంలో పెద్ద మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వరకట్నం కోసం వివాహితను కట్టుకున్న భర్త సొంత అత్తమామలే వేధించి చంపారు. దీంతో ఆ గ్రామానికి చెడ్డ పేరు రావడంతో సంచలన ప్రకటన చేశారు. ఊరు నుంచి ఆ కుటుంబాన్ని వెలివేశారు. అంతేకాకుండా వారి ఆస్తులను మృతురాలి పిల్లల పేరు మీద వచ్చేలా అగ్రిమెంట్ చేయాలని గ్రామ పెద్ద కాపు నిర్ణయం తీసుకున్నారు. అంబేద్కర్ విషయంలో కాంగ్రెస్ వైఖరిపై బండి సంజయ్ ఘాటు విమర్శలు చేశారు. అంబేద్కర్ను కాంగ్రెస్ అడుగడుగున అవమానించిందని మండిపడ్డారు. చంపిన వాళ్లే సంతాప సభ పెట్టినట్టుగా కాంగ్రెస్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. డూప్ గాంధీలకు భారతరత్న ఇచ్చుకున్నారే తప్ప అంబేద్కర్కు భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ ఆలోచించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాళులర్పించారు. రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ను కాంగ్రెస్ అవమానించిందని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. బీజేపీని రేవంత్ రెడ్డి బ్రిటిష్ వాళ్లతో పోల్చుతున్నారు, కానీ ఇక్కడ మాత్రం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. సల్మాన్ కారును బాంబుతో పేలుస్తామని ఆగంతకులు అంటున్నారు. ఎంతమంది వచ్చినా సల్మాన్ చావును అడ్డుకోలేరంటూ అతను పేర్కొన్నాడు. ముంబై వర్లీలోని ఆర్టీఓ ఆఫీస్కు ఈ ఫోన్ కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫోన్ చేసిన ఆగంతకుడిని పట్టుకునేందుకు తగిన చర్యలు తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులోని అవంతి ఫ్రోజన్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఫుడ్ పాయిజన్ అయింది. 5 మంది కిచెన్ స్టాఫ్ 30 మంది వర్కర్స్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే ఘటనలో కంపెనీ యాజమాన్యం గోప్యంగా ఉంచిందని స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం బాధితులు జగ్గంపేట హాస్పిటల్ చికిత్స పొందుతున్నారని అన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కు సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. అంబేద్కర్ కలలు గన్న సమాజాన్ని సాధించుకుందామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన అంబేద్కర్ దేశ సేవను స్మరించుకుందామని సీఎం పిలుపునిచ్చారు. తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, భద్రాద్రి, జగిత్యాల, నిజామాబాద్ కు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ విధించింది. తెలంగాణ తూర్పు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ గా మరోసారి భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియమితుడయ్యాడు. దుబాయ్లో వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా గంగూలీని మరోసారి కమిటీ చైర్మన్ గా ఎన్నుకున్నారు. మరో భారత మాజీ ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్ సైతం కమిటీలో సభ్యుడిగా కొనసాగనున్నాడు. హర్యానాలోని హిసార్లో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. 2014 ముందు దేశంలో 74 ఎయిర్పోర్ట్లు ఉంటే ఈ రోజు 150 ఎయిర్పోర్ట్లు ఉన్నాయని అన్నారు. పేదలకు సామాజిక న్యాయం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని తెలిపారు. వక్ఫ్ చట్టంపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. తిరుపతిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. ఎస్వి యూనివర్సిటీ వద్ద చంద్రగిరి వైసీపీ ఇన్ఛార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అంబేద్కర్ విగ్రహంకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇదే సందర్భంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై పలు విమర్శలు చేశారు. ఎమ్మెల్యే వైసీపీ నేతలను టార్గెట్ చేసుకుని మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నారు. కట్టుకున్న భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ప్రయత్నించిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్లో అయితే చోటు చేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను ఆమె కుమారుడిని కాపాడారు. అనంతరం వారిని స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ అందించినట్లు పోలీసులు తెలిపారు. అనకాపల్లి జిల్లాలో హోం మినిస్టర్ వంగలపూడి అనితపై దళిత ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అంబేద్కర్ జయంతి వేడుకలకు దళిత ప్రజా సంఘాల ఆహ్వానం మేరకు హోం మినిస్టర్ అనిత హాజరయ్యారు. పూలమాలలు వేసి ఫోటోలు తీయించుకున్న తర్వాత అక్కడ నుండి మరో కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆమె వెళ్లిపోయారు. దీంతో అంబేద్కర్ను ఉద్దేశించి ప్రసంగించకపోవడంపై వారు మండిపడుతున్నారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బైపాస్ రోడ్ సమీపంలో దారుణం జరిగింది. ఓ గుర్తు తెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతని గొంతు కోసి కడుపులో పొడిచి హత్య చేశారు. హత్యకు గురైన యువకుడి వయసు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. జనగామ జిల్లాలో అకాల వర్షాలకు భారీగా పంట నష్టం జరిగింది. వ్యవసాయ మార్కెట్లో ధాన్యం మొత్తం తడిసి ముద్దయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి వర్షం పడి పంట మొత్తం నేలమట్టం అయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 1 ఎకరానికి 10,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని పల్లా కోరారు. కడప జిల్లా బేంపల్లిలో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లును అయితే వెంటనే రద్దు చేయాలంటూ కూడా వక్ఫ్ బోర్డు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో పాల్గొన్న ముస్లిం మత పెద్దలు, మైనార్టీలు పెద్ద సంఖ్యలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు తమకు వారసత్వమైనవే, వాటిపై నెగిటివ్ చట్టాలు మేము ఒప్పుకోమని వ్యాఖ్యానించారు. బిల్లు రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగుతుందని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. అమెరికాలో ఓ టీనేజర్ తన తల్లిదండ్రులను దారుణంగా హతమార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. విస్కాన్సిన్కు చెందిన 17 ఏళ్ల నికితా కాసప్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. నియో నాజీ తీవ్రవాద భావజాలంతో ఈ నేరానికి ప్రేరేపితుడైనట్లు గత వారం బహిర్గతమైన కోర్టు పత్రాలు సూచిస్తున్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హత్య చేసేందుకు పన్నిన కుట్రకు నిధులు సమకూర్చుకోవడం కోసం తల్లిదండ్రులను చంపాడని అధికారులు ఆరోపిస్తున్నారు. హీరోయిన్ తాప్సీ గొప్ప మనసు చాటుకున్నారు. వేసవి కాలం కావడంతో ఎండలకు అల్లాడిపోతున్న ముంబై మురుకువాడలోని పేదలకు ఫ్యాన్లు, కూలర్లు ఉచితంగా అందజేశారు. హేమకుంట్ అనే ఫౌండేషన్ ఆధ్వర్యంలో తన భర్త మధ్యాస్ బితో కలిసి ఆమె పేదల ఇళ్లకు వెళ్లి మరీ వాటిని పంపిణీ చేశారు. ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవ మాజీ భార్య రమ్లత్ ఆయనపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా తమ పిల్లల పట్ల ప్రభుదేవ చూపిస్తున్న ప్రేమ, బాధ్యతలను ఆమె కొనియాడారు. పిల్లల కోసం తామిద్దరం ఇప్పటికీ సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని రమ్లత్ తెలిపారు. పిల్లలే ఆయన ప్రాణం, 2 కుమారులతో ఆయనకు చాలా అనుబంధం ఉందని, ఎలాంటి పరిస్థితులైనా తండ్రి కొడుకులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు అని ఆమె పేర్కొన్నారు. నాటి కేసీఆర్ పాలనలో జలకళ ఉంటే నేటి కాంగ్రెస్ పాలనలో విలువిలుగా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ అంటే కరువు, కరువు అంటే కాంగ్రెస్ అని విమర్శించారు. కక్షతో కాళేశ్వరం పంపులను పడవ పెట్టి నిర్లక్ష్యంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తుపోతల పనులను పక్కన పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి, కృష్ణా నదులకు భారీగా వరదలు వచ్చినా నీటిని ఒడిసి పట్టుకోకుండా వదిలేసిన ఫలితం ఇలాగే ఉంటుందని కేటీఆర్ అన్నారు. బీజేపీ అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తుందని, దేశంలో మోదాని రాజ్యాంగం అమల్లో ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఇవాళ దేశంలో అమల్లో ఉన్నది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు, నరేంద్ర మోడీ దోస్తు ఆదానితో కలిసి రాసుకున్న మోదాని రాజ్యాంగం అని ఆరోపించారు. లౌకికవాదాన్ని పక్కన పెట్టి మతం పేరుతో మంటలు రేపుతున్నారని, విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టిస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా నేడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తన కుమారుడు కోలుకోవడంతో అన్నా లెజినోవా తిరుమలలో మార్క్ శంకర్ పేరు మీద ఇవాళ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇక ఈ నేపథ్యంలో అన్నా లెజినోవా మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో మధ్యాహ్నం భోజనానికి 17 లక్షలు విరాళంగా అందజేశారు. ఇక అనంతరం నిత్యాన్నదాన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని రాజ్యాంగంలో అత్యుత్తమైనది మన దేశ రాజ్యాంగం అని అన్నారు. కుల, మత, జాతి, లింగ వివక్షకు తావు లేకుండా ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించేలా రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ ఫామ్ అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆంధ్ర ప్రాంతానికి చెందిన 5 జోన్ల పామాయిల్ రైతులు కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సన్మానించారు. 5 జోన్ల పరిధిలోని పామాయిల్ ఫ్యాక్టరీలు ఓయూఆర్ తక్కువ చూపిస్తూ రైతులను మోసం చేస్తున్నారని రైతులు తెలిపారు.
ఒడిశాలోని ప్రఖ్యాత పూరి జగన్నాథుడి ఆలయంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఆలయ శిఖరంపై ఉన్న నీల చక్రం పైన ఎగిరే పతిత పావన జెండాను పట్టుకెళ్లి ఓ గద్ద ఆకాశంలో చక్కర్లు కొట్టింది. పూరికి వచ్చే భక్తులు ప్రత్యేకంగా ఆ జెండాను దర్శనం చేసుకుని మొక్కడం అక్కడ ఆనవాయితీ. అంత పవిత్రమైన పతిత పావన జెండాను ఎన్నడూ లేని విధంగా పక్షి లాక్కెళ్లడంతో భక్తులు వింతగా చూశారు. కొంతమంది భక్తులు ఇది అపచారంగా భావిస్తే మరికొంతమంది దివ్య సంకేతంగా భావిస్తున్నారు. తరగతి గది గోడలకు ఓ ప్రిన్సిపాల్ ఆవు పేడను పూసిన ఘటన ఢిల్లీ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. యూనివర్సిటీకి చెందిన లక్ష్మీబాయి కళాశాల ప్రిన్సిపాల్ సిబ్బంది సహాయంతో క్లాస్ రూమ్ గోడలకు ఆవు పేడను పూస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీనిపై ప్రిన్సిపాల్ ప్రత్యూష్ వస్తలా మాట్లాడుతూ తాను చేసిన ఆ పని ఓ అధ్యాపకుడి పరిశోధనలో భాగమని, ఈ ప్రాజెక్టు పేరు సాంప్రదాయ భారతీయ పద్ధతులను ఉపయోగించి వేడి నియంత్రణ అధ్యయనం అని చెప్పుకొచ్చారు. కోట ఊరట్ల మండలం కైలాసపట్నం ప్రమాదంపై హోంమంత్రి అనిత స్పందించారు. క్షతగాత్రులకు ₹1,00,000 ఎక్స్గ్రేషియాను అనిత ప్రకటించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి క్షతగాత్రులకు ₹50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగిందని తెలిపారు. కైలాసపట్నం ప్రమాదంపై విచారణ కొనసాగుతుందని, ప్రాథమిక విచారణలో ఉండాల్సిన మెటీరియల్ కన్నా ఎక్కువ మెటీరియల్ అధికారుల దగ్గర ఉందని నిర్ధారించారంటూ ఆమె చెప్పారు. లేడీ అఘోరి అంశం రోజురోజుకి తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే పలు వివాదాలు చిక్కుకున్న అఘోరికి మరో బిగ్ ట్విస్ట్ ఎదురైంది. అఘోరి మొదటి భార్యను నేనే అంటూ ఓ యువతి సంచలన ప్రకటన చేసింది. వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో బయటకు వచ్చినట్లుగా చెబుతోంది. అల్లూరి శ్రీనివాస్ జనవరి 1న తనను పెళ్లి చేసుకున్నాడని, తర్వాత జనవరి 13న వర్షిణి అనే అమ్మాయిని చేసుకున్నాడని చెప్పింది. మొదటి భార్యను నేను ఉండగా ఇంకో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటారని ప్రశ్నించింది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్లో అభిమానులు ఆనందంలో మునిగి తేలగా సెల్ ఫోన్ దొంగలు చేతివాటం చూపించారు. సెల్ ఫోన్లను కాజేయడంతో బాధితులు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తుంది. స్టేడియంలో భద్రతలో దాదాపు 3,000కు పైగా పోలీసులు పహారా కాస్తున్నా ఈ ఘటన జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. టీటీడీ కార్యనిర్వహణాధికారి శ్యామలరావు సంచలన ఆరోపణలు చేశారు. గత 5 ఏళ్లలో జరిగిన అక్రమాలపై, ముఖ్యంగా గోశాల నిర్వహణ, ఐటీ విభాగం, కొనుగోలులో జరిగిన అక్రమాలపై పలు కీలక విషయాలను ఆధారాలతో సహా వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీలో వ్యవస్థల ప్రక్షాళనకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. గోశాల నిర్వహణపై మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవల చేసిన ఆరోపణలను ఈవో శ్యామలరావు తీవ్రంగా ఖండించారు. ఆ ఆరోపణలు అవాస్తవమని, హిందువుల మనోభావాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సన్ రైజర్స్ జట్టు ఆటగాళ్లకు పెను ప్రమాదం తప్పింది. వారు బస చేస్తున్న జూబ్లీ హిల్స్లోని పార్క్ హయాత్ హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఆ హోటల్లోనే ఆటగాళ్లు ఉన్నట్లు సమాచారం. దీంతో వెంటనే వారిని హోటల్ను ఖాళీ చేయించి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం బస్సులో వేరే చోటుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో తనలాంటి వాళ్లకే రక్షణ లేకుండా పోయిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిని నేడు ప్రతిపక్షంలో నాయకులు ఎడారి, శ్మశానం అంటూ వర్ణించారని కామెంట్ చేశారు. రాజధానిని ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పొందారని ఫైర్ అయ్యారు. చరిత్రలో ఎప్పుడూ చూడని రాజకీయం 2019-2024 మధ్య చూశానని అన్నారు. తనలాంటి వాళ్లకు కూడా బయటకు రాని పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పెద్ద కంజర్ల గ్రామంలో దారుణం జరిగింది. భార్యను రోకలి బండితో కొట్టి కట్టుకున్నవాడే హత్య చేశాడు. భార్యాభర్త మధ్య గొడవను ఆపేందుకు అడ్డు వచ్చిన అత్త కవితపై కూడా ఆ కిరాతకుడు దాడి చేయడంతో ఆమె తీవ్ర గాయాల పాలైంది. స్థానికులు ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనకు పక్కనే కృష్ణానది ఉన్నప్పటికీ తెలంగాణకు ఫలితం లేకుండా పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సాగునీరు లేక పొలాలు ఎండిపోతున్నాయని, తాగునీరు లేక గొంతులు తడారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పక్కన పెట్టిందని ఆరోపించారు. కుర్మ జాతిని గౌరవించింది కేసీఆర్ ప్రభుత్వమే అని హరీష్ రావు అన్నారు. మల్లన్న దేవుణ్ణి కులదైవంగా భావించే కుర్మలకే కొమరవెల్లి మల్లన్న దేవాలయ చైర్మన్ పదవి కేటాయించామని గుర్తు చేశారు. మల్లన్న సాగర్, కాళేశ్వరం నుంచి ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించి కరువు లేకుండా తెలంగాణను సుభిక్షంగా పాలించిన ఘనత కేసీఆర్దే అన్నారు. మల్లన్నకు 10 ఏళ్లు పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల సంక్షేమం, మహిళల సాధికారత కోసం బాబాసాహెబ్ చేసిన అవిశ్రాంత పోరాటం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాధ్యం చేసిన అంబేద్కర్ రాజ్యాంగం ప్రజాపాలనకు దిక్సూచి అని గుర్తు చేశారు. మోడీ ప్రభుత్వం పైన బీజేపీ, ఆర్ఎస్ఎస్ పైన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. అంబేద్కర్ పైన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, బీజేపీకి, ఆర్ఎస్కు గౌరవం లేదని, అది కేవలం మాటలకే పరిమితమని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు రాజ్యాంగ నిర్మాతకు శత్రువులని వ్యాఖ్యానించారు. వీసాలు లేకుండా ఉంటున్న 15 మంది విదేశీయుల్ని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లను డిపోర్టేషన్ కు పంపారు. విదేశీయుల్లో 2 బంగ్లాదేశీయులు కూడా ఉన్నారు. బంగ్లాదేశీలతో పాటు 12 మంది నైజీరియన్లు, ఓ ఐవరీ కోస్ట్ వ్యక్తి ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. మోహన్ గార్డెన్, ఉద్ధమ్ నగర్ ఏరియాలో నిర్వహించిన ఆపరేషన్లో 15 మంది విదేశీయుల్ని ఆధీనంలోకి తీసుకున్నారు. వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్నట్లుగా గుర్తించారు. ఆ 15 మందిని డిటెన్షన్ సెంటర్కు పంపినట్లుగా చెప్పుకొచ్చారు. గబాన్ అధ్యక్ష ఎన్నికల్లో సైనిక నాయకుడు బ్రైస్ ఓలిగి ఎన్ గుయేమా ఘన విజయం సాధించారు. గుబాన్లో 2023లో జరిగిన సైనిక తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఎన్ గుయేమా అధ్యక్ష ఎన్నికల్లో 90% ఓట్లతో భారీ విజయం సాధించారని ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. టీమిండియా యువ క్రికెటర్, ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ గొప్ప మనసు చాటుకున్నాడు. మొహాలీలోని ఫేజ్ 4 సివిల్ ఆసుపత్రికి సుమారు 35 లక్షల రూపాయలు విలువ చేసే వైద్య పరికరాలను విరాళంగా ఇచ్చాడు. కార్పొరేట్ సామాజిక బాధ్యత ప్రోగ్రాంలో భాగంగా యంగ్ ప్లేయర్ ఇలా ఔదార్యాన్ని చాటాడు. ఇక గిల్ విరాళంగా ఇచ్చిన వైద్య పరికరాలలో వెంటిలేటర్లు, ఐసీయూ బెడ్లు, ఆపరేషన్ థియేటర్ టేబుళ్లు వంటివి ఉన్నాయని డాక్టర్ సంగీత జైన్ తెలిపారు. ఆసుపత్రికి విరాళం అందజేసిన గిల్కు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. బాపట్ల పట్టణంలోని భీమవారి పాలెంలో ఓ కొబ్బరి చెట్టుపై పిడుగుపడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన అడితి యజమాని కట్ట నాగరాజు ఇంటి ఆవరణలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని అంబేద్కర్ కు పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి దళిత సంఘాల నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో తాడికొండ మండలం పొన్నెకల్లులో సీఎం చంద్రబాబు అకస్మాత్తుగా ఓ చిన్న దుకాణం వద్ద ఆగారు. అక్కడ ఉన్న మహిళతో కుటుంబం, జీవనోపాధి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి దుస్థితిని విని చలించిపోయిన ముఖ్యమంత్రి వారికి ఉపాధి కల్పించి ఏర్పాట్లు చూడాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం మాదిరి హడావిడిగా తప్పులతో కాకుండా ఎంతో శ్రమించి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల భూములకు భద్రత, భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ధరణి ఇకపై ఉండదని, నూతన రెవెన్యూ చట్టం భూభారతి 2025 ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. అయోధ్యలోని రామాలయ ట్రస్టుకు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. రామాలయానికి భద్రతా సమస్యలు ఉన్నట్లు ఆ అనుమానిత మెయిల్లో ట్రస్టుకు వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని అయోధ్య జిల్లా పోలీసు అధికారి ఇవాళ తెలిపారు. అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ ప్రభుత్వం బిజీగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతున్నారంటూ మండిపడ్డారు. మేం పర్యావరణాన్ని కాపాడుతుంటే వాళ్లు అటవీ సంపదను సర్వనాశనం చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్తో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. దొరల పాలనను గద్దె దించామన్నారు. అలా 21,000 కోట్లు రుణమాఫీ చేశామంటూ ఆయన పేర్కొన్నారు. మొదటి ఏడాదిలో 56,000 ఉద్యోగాలిచ్చి పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని బట్టి గుర్తు చేశారు. మంత్రి దామోదర రాజనరసింహ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ నేతల రాజ్యం నడుస్తుంది అంటూ ఆరోపించారు.
ఈ రాష్ట్రంలో హెలికాప్టర్ ఎక్కాలన్నా వాళ్లే, వాటిని కొనాలన్నా వాళ్లేనని అసహనం వ్యక్తం చేశారు. సొంతంగా తాను ఒక్కసారి కూడా హెలికాప్టర్ ఎక్కలేదని, వాళ్లు మాత్రం పక్క జిల్లాకు పోవాలన్నా అది లేకపోతే కాలు బయట పెట్టడం లేదని ఎద్దేవా చేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర నాయకత్వం జోక్యం చేసుకోవాలని ఆయన సూచించారు. తిరుపతి గోశాల అంశంపై సీఎం చంద్రబాబు స్పందించారు. గోవులు చనిపోయాయని మోసం చేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. దేవుళ్లపై దాడులు చేసేవారికి భక్తి పుట్టుకొచ్చిందంట అంటూ ఎద్దేవా చేశారు. వాళ్ల కుట్రలకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని సీఎం సూచించారు. ఎస్సీ వర్గీకరణ నిర్ణయం చారిత్రాత్మకమైనదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అంటూ గొప్పగా చెప్పారు. వర్గీకరణ కోసం అన్ని పార్టీలతో మాట్లాడాం అని ఆయన తెలియజేశారు. 15% రిజర్వేషన్లతో అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం, స్వేచ్ఛ కోసం పోరాడుతూ ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా పేర్కొన్నారు. నాటి అమరుల త్యాగాలను నేటి తరానికి చాటి చెప్పేందుకు జిల్లా కేంద్రాల్లో తమ ప్రభుత్వం ముక్తి జోదా కాంప్లెక్స్లను నిర్మించినట్లు తెలిపారు. అయితే ఆ దేశ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ మాత్రం అమరుల జ్ఞాపకాలను తుడిచివేస్తున్నారని మండిపడ్డారు. అల్లరి మూకలను రెచ్చగొట్టి ముక్తి జోదా కాంప్లెక్స్లను నాశనం చేయిస్తున్నారని ఆరోపించారు.